ఇండియాలోని టాప్ ఫార్మా కంపెనీ అయిన ర్యాన్బాక్సీ ఎందుకు క్లోజ్ అయిందో మీకు తెలుసా? అబౌవ్ 100 కంట్రీస్ కి పైగానే మెడిసిన్స్ ఎక్స్పోర్ట్ చేసేది. వరల్డ్ లోనే అతిపెద్ద జనరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ లో ఇదొకటి. ఈ కంపెనీని ఎవరు ఆపలేరని అందరు అనుకున్నారు. కానీ ఒక ఎక్స్ ఎంప్లాయీ కంపెనీలో క్వాలిటీ సిస్టమ్స్ అండ్ డేటా ఇంటిగ్రిటీ గురించి చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. మొదట్లో ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ తర్వాత యుఎస్ FDA ఇండియాకు వచ్చి ర్యాన్బాక్సీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని ఇన్స్పెక్ట్ చేసింది. ఆ ఇన్స్పెక్షన్స్ లో క్వాలిటీ సిస్టమ్స్ అండ్ డేటా ఇంటిగ్రిటీకి సంబంధించిన సీరియస్ డెఫిషియన్సీ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు. లాబొరేటరీ రికార్డ్స్ లో మ్యానిపులేషన్స్, స్టెబిలిటీ స్టడీ డేటాలో మ్యానిపులేషన్స్ ఇలాంటివి ఎన్నో చేశారు. దీంతో ర్యాన్బాక్సీకి చెందిన కొన్ని ప్లాంట్స్ నుండి అమెరికాకి మెడిసిన్స్ ఎక్స్పోర్ట్ చేయడానికి రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. ఇది కంపెనీకి పెద్ద లాస్. 2013 లో ర్యాన్బాక్సీ మ్యానుఫ్యాక్చరింగ్ వైలేషన్స్ అండ్ ఫాల్స్ స్టేట్మెంట్ కి సంబంధించిన కేసెస్ ని సెటిల్ చేయడానికి ఆల్మోస్ట్ $500 million మరియు ఇతర పేమెంట్స్ కి ఒప్పుకుంది. అప్పటికే జపాన్ కి చెందిన డైచి శాంక్యో ర్యాన్బాక్సీని బై చేసింది. కానీ ఈ ప్రాబ్లమ్స్ వల్ల కంపెనీకి భారీ నష్టాలు వచ్చాయి. చివరికి 2014 లో సన్ ఫార్మా ర్యాన్బాక్సీని ఎక్వైర్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. 2015 లో మెర్జ్ అయింది. ఆ రోజు నుంచి ర్యాన్బాక్సీ అనే పేరు మాత్రం చరిత్రలో కలిసిపోయింది. ఈ కథ మనకు చెప్పేది ఏంటి? ఫార్మా ఇండస్ట్రీలో కంపెనీ నిలబెట్టాలంటే కేవలం ఫ్యాక్టరీస్ కాదు, కేవలం సేల్స్ కూడా కాదు, ట్రస్ట్, క్వాలిటీ అండ్ డేటా ఇంటిగ్రిటీ.